హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 137. ఇక ఆట మొదలెడదామా? నేను రెడీ అన్నాడు రుద్ర టీ షర్ట్ స్లీవ్స్ మడత పెడుతూ, ఆ మందకి ఓ కిల్లింగ్ లుక్స్ విసురుతూ. అప్పటికే రుద్ర కాళ్ళు కింద ఉన్న జోసెఫ్ గాడి ప్రాణం ఉంటుందా ఊడుతుందా అనే స్టేజ్‌లోకి వచ్చింది. వాడు ప్రాణం పోతుందేమో ఇంక 2 నిమిషాల్లో అనగా రుద్ర తాపీగా అతడి మెడ మీద నుండి కాలు తీయడంతో వాడు గొంతు పట్టుకొని ఊపిరాడక దగ్గుతూ ఉన్నాడు. అది చూసి ఆ మంద రుద్రని అటాక్ చేయడానికి రెడీ అయ్యి చేతుల్లో వెపన్స్‌తో రుద్ర మీదికి దాడికి దిగారు. మనోడికి వెపన్స్ గట్రా అవసరం లేదు కదా! ముందు ఒకడి చేతిలో ఒక రాడ్ లాంటిది పట్టుకొని రుద్ర మీదకి రాగానే వాడి చేతిని చక్కగా వెనక్కి మలిచి వాడి కడుపులో స్టైల్‌గా ఒక తన్ను తన్నగానే వాడు భూమికి అతుక్కున్నాడు. వాడిని చూసి మళ్ళీ ఆ మంద వైపు చూశాడు రుద్ర. ఈసారి ఇద్దరు వచ్చారు. సేమ్ సీన్ రిపీట్. వాళ్ళ మెడ మీద గట్టిగా పిడికిలి బిగించి పంచ్ ఇవ్వగానే ఇద్దరు నేలకే ఒరిగారు. మెడ నరాలు తెగిపోయాయేమో అని అంత నొప్పిలేస్తూ ఉంటే గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు ఆ వెధవలు ఇద్దరు. అలా ఎందరు వస్తే అందరినీ ఎలాంటి వెపన్స్ లేకుండా చేతులతో కొట్టి పారేస్తూ ఉన్నాడు రుద్ర. చాలా స్టైల్‌గా ఫైట్ చేస్తున్న రుద్రనే కళ్ళార్పకుండా జోసెఫ్ గాడు చూస్తూ ఉన్నాడు. అప్పటికే ఊపిరి ఆడడం లేదు. గొంతుని పట్టుకొని మెల్లిగా జారుకుంటూ, పాక్కుంటూ వెళ్ళి గోడకి అతుక్కుని కూర్చొని రుద్రనే చూస్తూ ఉన్నాడు. వచ్చిన 50 మందిని కూడా కొట్టేస్తున్నాడు. మళ్ళీ రుద్ర కొట్టినవాడు మళ్ళీ లేవట్లేదు. అది మిరాకిల్. అసలు అది చూస్తూ ఉంటేనే పిచ్చెక్కిపోతుంది. అసలు చేతిలో వెపన్ లేదు. గన్ లేదు. అయినా కూడా ఇంతసేపు వాళ్ళతో ఎలా ఫైట్ చేస్తూ ఉన్నాడు అని జోసెఫ్ గాడు గుడ్లప్పగించుకొని మరీ చూస్తూ ఉన్నాడు. 50 మంది కాదు, 500 మంది వచ్చినా కూడా రుద్ర ఈజీగానే కొట్టేలా కనిపిస్తున్నాడు. జోసెఫ్‌కి మామూలు కటౌట్‌నా మరి? అది 6 అడుగుల కటౌట్. కండలు తిరిగిన దేహం. అసలు అవలీలగా ఒక్కొక్కడిని ఎత్తేస్తూ కొడుతున్నాడు రుద్ర. ఆ గొడవలో అతడికి దెబ్బలు తగిలినా కూడా అవన్నీ లెక్క చేయకుండా. అతడికివాళ ఒక్కటే గోలుంది. అది జోసెఫ్ గాడిని వేసేయడం. దానికోసం ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ అందరినీ అడ్డు తప్పించి జోసెఫ్ గాడిని చంపేయాలి. వేద పడ్డ బాధ వాడికి చూపించాలి. టీ షర్ట్ పై పడిన డస్ట్‌ని అంతా దులుపుకుంటూ, చూసావు కదా! అనవసరంగా వాళ్ళని తీసుకొచ్చావు. ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు బొక్క. ఇవన్నీ అవసరమా? చక్కగా వచ్చి సాఫ్ట్‌గా నేను నిన్ను వేసి వెళ్ళేవాడిని కదా! అని పక్కనే పడి ఉన్న నైఫ్ తీసి జోసెఫ్ గాడి ఎడమ చేతి మణికట్టుపై గుచ్చాడు. అంతే. వాడు అరిచిన అరుపుకి ఆ ఇల్లు దద్దరిల్లిపోయింది. వాడి చేతిలో కత్తి గుచ్చి తీయగానే వాడు ఆ చేతిని పట్టుకొని రక్తాన్ని చూసి అరుస్తూ ఉంటే సేమ్ టైం అదే ఇంకొక చేతికి గుచ్చి చీరాడు నిలువుగా. వాడు పెట్టే ఆర్తనాదాలు మనోడికి చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది. ఒక మనిషిని బాధ పెడితే ఎంత నరకం ఉంటుందో చూస్తావు కదా నువ్వు. చంపేస్తావా? ఇప్పుడేం చేస్తావురా? నువ్వు దాన్ని చంపడం అని నీ నోటి నుండి ఎలా వచ్చిందో ఇప్పుడు చూస్తాను నేను అని మనోడు జోసెఫ్ గాడికి రక్తం కారుతూ ఉంటే ఆ రక్తాన్ని చాలా సాటిస్ఫాక్షన్‌గా చూస్తూ కూర్చున్న జోసెఫ్ గాడి కాలు ఏదో చెరుకుగడ విరిచినట్టుగా విరిచాడు రుద్రబాబు. ఇక వాడి అరుపులు చూడాలి. నువ్వు మనుషుల ప్రాణాలు తీయడానికి ఇలాంటి వేషాలు వేస్తే అవతలోడికి కూడా ఇంతే బాధ ఉంటుంది. నువ్వు సక్రమంగా ఉంటే నీ జోలికి ఎవ్వడూ రాడు. కానీ అక్రమంగా ఇట్లాంటి వేషాలు వేయాలి అని చూస్తేనే అవతలోడికి మండేది. మీ తమ్ముడు నా విషయంలో కలగజేసుకున్నాడు. నా ప్రాపర్టీస్ లాక్కుంటాను అని. కానీ నేనెందుకు ఊరుకుంటానురా! అందుకే వాడికి పగలగొట్టాను. నువ్వాగావా దానికి? మీ తమ్ముడు చేసిందేదో మంచి పని అని దానికి ఒత్తాసు పలుకుతూ నువ్వు వచ్చావు. ఏదో నన్ను పీకేద్దాం, పొడి చేద్దాం, నా ఫ్యామిలీని చంపేద్దామని. నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునే రకాన్ని అనుకుంటున్నావా బే? ఇప్పుడు చూపించరా నీ ప్రతాపం అని వాడి చెయ్యి కూడా విరిచేశాడు. ఆ రోజు వేద పడ్డ బాధ అంతా అతడి కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఆ రోజు వేద పడ్డ బాధంతా కూడా అతడి కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే
కనీసం జాలి, దయ లాంటివి ఎలాంటివి ఏ కోశాన కూడా లేకుండా వాడి చెయ్యి కూడా విరిచేశాడు రుద్ర. వాడు పెట్టే అరుపులు రుద్రకి చాలా వినసొంపుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తెలుస్తుందేంట్రా బాధ నీకు? మనిషిని బాధ పెడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో అని జోసెఫ్ విరిగిన చేయిపైనే రుద్ర కాలేసి తొక్కుతూ ఉంటే జోసెఫ్ రాక్షసంగా నవ్వుతూ, నువ్విక్కడికి వచ్చి చావకపోతే నువ్వు నన్ను చంపుతావని తెలుసు. అందుకే ఇద్దరు ఒకేసారి చస్తామని ఫిక్స్ అయ్యాను. నువ్వు నా అండర్‌లో అడుగు పెట్టాక కూడా నిన్ను ఎలా ప్రాణాలతో బయట అడుగు పెట్టనిస్తాను అని అనుకున్నావు? హా! నేను చస్తే నాతో పాటు నువ్వు కూడా చావాలి. నువ్వు ప్రాణాలతో ఈ దేశం దాటడానికే వీల్లేదు. నువ్వు నన్ను చంపితే నేను కూడా నిన్ను చంపాలి అనే ఫిక్స్ అయ్యాను. ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అని తెలిసే నా ప్లాన్‌లో నేను ఉన్నాను అని వాడు రాక్షసంగా నవ్వుతూ మంచిగా ఉన్న చేయితో వాడి పాకెట్‌లో నుండి ఏదో తీస్తూ ఉంటే రుద్ర కళ్ళు చిన్నవి చేస్తూ ఉన్నాడు. వాడు పాకెట్‌లో నుండి తీసింది రుద్ర లాక్కుందామని చూస్తాడు. కానీ జోసెఫ్ అది ఇవ్వకుండా వాడి చేతిలో ఉన్నది ప్రెస్ చేద్దాం అని చూసేసరికి రుద్ర, జోసెఫ్ పెనుగులాటలో అది వెళ్ళి ఎక్కడో పడుతుంది. అంతే ఆ ఇల్లుకి మొత్తం పేలిపోతుంది. అక్కడ పేలుడు శబ్దానికి ఆ ఇల్లు చుట్టూ ఉన్న కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ శబ్దం వినిపించింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న ఇంట్లో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు భయపడి. వాళ్ళందరూ పరుగులు తీశారు ఆ బాంబు పేలుడికి. ఆ ఇల్లు మొత్తం పేలిపోయి చాలా పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ ఎర్రటి మంటలు పెద్దగా ఎగిసిపడుతున్నాయి. నల్లని పొగ అంతా ఆ ప్రాంతమంతా అలుముకుంది. ఇక్కడ రుద్ర మరుసటి రోజు కాల్ చేయను. తర్వాత నేను ఫ్రీ అయ్యాక చేస్తాను అనడంతో, మరుసటి రోజు లేచిన వేద చక్కగా తన డైలీ రొటీన్ పూర్తి చేసుకొని ఫుల్‌గా పుల్లగా ఏదైనా తినాలి అనిపించి శౌర్యని పిలిచి ఏదైనా చాక్లెట్ తీసుకొచ్చి ఇవ్వవా? పుల్ల పుల్లగా ఉండేవి అని అడగడంతో, శౌర్య నారింజ మిఠాయి తీసుకొచ్చి వేద చేతిలో పెట్టాడు. ఇక అది తింటూ హాల్‌లో వాకింగ్ చేస్తూ ఉంది వేద. ఉదయాన్నే కిందికి వచ్చింది. రూమ్‌లో ఒక్కతే ఉండాలి అనిపించక. మీనాక్షి గారు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే, శౌర్య, చరణ్ ఎదురెదురు సోఫాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మనోహర్ గారేమో ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. పెద్ద కొడుకేమో ఊరికి వెళ్తే, చిన్న కొడుకులు ఇద్దరూ ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తున్నారు కదా! ఇక ఆఫీస్ బాధ్యతలు రుద్ర వచ్చే వరకు ఆయనే చూసుకుంటూ ఉన్నారు. మన మేడం గారేమో హాల్‌లో అటూ ఇటూ తిరుగుతూ టీవీ రిమోట్ పట్టుకొని ఛానల్స్ మారుస్తూ, చాక్లెట్ నోట్లో వేసుకొని చప్పరిస్తూ, అటూ ఇటూ తిరుగుతూ ఛానల్స్ మారుస్తూ ఉంటే, అప్పుడే ఒక న్యూస్ ఛానల్‌లో రష్యాలోని ఒక ఇంట్లో ఒక పెద్ద పేలుడు సంభవించింది. అందులో అక్కడ వ్యాపారవేత్త అయిన జోసెఫ్, అలాగే ఇండియా బిజినెస్ మ్యాన్ అయిన రుద్రాంష్ ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది అని యాంకర్ ఆవిడ పాటికి ఆవిడ చెప్పుకుపోతూ ఉంటే, వేద చేతిలో ఉన్న రిమోట్ అలాగే శౌర్య, చరణ్ చేతుల్లో ఉన్న ల్యాప్‌టాప్‌లు నేలకి చేరాయి. మీనాక్షి గారు రుద్ర పేరు వినగానే పరిగెత్తుకుంటూ టీవీ దగ్గరికి వచ్చేసరికి ఏవేవో చెప్తూ ఉంది ఆ యాంకర్ అసలు. బావా అని వేద అరిచిన అరుపు ఆ ఇల్లంతా కూడా మారుమ్రోగింది. బావా అని గట్టిగా అరిచి తన కడుపు పట్టుకొని వెంటనే కింద పడిపోయింది వేద. శౌర్య, చరణ్, మీనాక్షి గారు వేద వైపు చూసేసరికి ఆమె నోట్లో నుండి నురగలు వస్తూ ఉంటే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటుంది వేద కింద నేల మీద పడి. ఆమెకు ఫిట్స్ వచ్చింది చాలా నెలల తర్వాత. అమ్మా వేదు అని మీనాక్షి గారు కన్నీళ్లతో వేద దగ్గరికి వస్తారు. చరణ్, శౌర్య కూడా వచ్చేసి వేదని ఎంత పట్టుకున్నా కూడా చాలా ఎక్కువగా ఫిట్స్ వచ్చి అసలు ఎవరికీ తను ఆగడం లేదు. నేల మీద కొట్టుకుంటూనే ఉంటే, అయ్యయ్యో నా తల్లి ఏమైందే నీకు అని మీనాక్షి గారు ఏడుస్తూ ఉంటే, శౌర్య, చరణ్ కళ్ళల్లో నుండి కూడా కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. వేదుగా లేవరా అని ఆమె ఫిట్స్ వస్తూ ఉంటేనే శౌర్య, చరణ్ ఆమెను చేతుల్లో ఎత్తుకొని బయటికి పరిగెత్తారు కారులో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడం కోసం.
ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.